ఈ మధ్య సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకో కొత్త ప్లాన్తో అమాయక ప్రజలను బెదిరిస్తూ భయపెడుతూ మభ్యపెడుతూ కొంతమంది సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కడి నుంచి డేటా సేకరిస్తున్నారో గానీ అకౌంట్లో బాగా డబ్బులుండి అమాయకులైన వారిని టార్గెట్ చేసి మరీ దోచేస్తున్నారు. ఎలా బెదిరిస్తే భయపడతారు, ఏం చెబితే మన మాట నమ్ముతారు, ఎంత మొత్తంలో వాళ్ళ దగ్గర నుంచి లాగొచ్చు, ఇలా అన్ని వివరాలు సేకరించిన తర్వాతే ఖాతా ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరాలు ఊహకందని విధంగా జరుగుతున్నాయి. బాధితుల గురించి విన్నప్పుడు ఇలా మోసపోయారు, ఎవడో ఫోన్ చేస్తే డబ్బులిచ్చేస్తారా అనే అనుమానాలు కలగకమానవు. అయితే అక్కడ జరిగేది వేరు. బాధితులను ఉక్కిరిబిక్కిరి చేస్తారు సైబర్ నేరగాళ్లు. వారు చెప్పింది వినడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. బెదిరిస్తారు, కేసులంటారు, జైలు, ఇలా నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తారు. బయటే పోలీసులున్నారు, మీరు కాల్ కట్ చేస్తే వారు వచ్చి అరెస్ట్ చేస్తారంటూ భయపెడతారు. దీంతో బాధితుడు ఏం చేయలేక నేరగాళ్ల వలలో పడతారు. ఒక రకమైన నేరం జనానికి తెలిసిపోయి వారిలో అవగాహన వచ్చిందని తెలిస్తే మరో కొత్త ఐడియాతో జనాన్ని మోసం చేయడం మొదలు పెడతారు. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మీ బాబు ఇంట్లో ఉన్నాడా అని అడుగుతారు. బాబు లేడంటే చాలు, అవతలి వైపు నుంచి మాటల దాడి మొదలవుతుంది. తాను పోలీస్ అధికారినని పరిచయం చేసుకుంటాడు. ఢిల్లీ, ముంబై అంటూ పెద్ద పెద్ద సిటీల పేర్లు చెబుతూ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడంటాడు. మీ బాబు ఒక నేరం చేశాడు, ప్రస్తుతానికి మేం పట్టుకున్నాం, అతడు మా దగ్గరే ఉన్నాడు. మీ కుమారుడు బాగా ఏడుస్తున్నాడు, అతని బాధ చూస్తుంటే మాకు జాలేస్తుంది, అందుకే మీకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నాం. మీ బాబు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు, అతని బాధ చూస్తుంటే ఈ కేసు నుంచి మేము అతనికి ఉపశమనం కల్పించాలని అనుకున్నాం. అందుకోసం మా బాస్ని ఒప్పించవలసి ఉంటుంది. మా బాస్ కొంత డబ్బులు తీసుకుని కేసులు మాఫీ చేస్తారంటూ గుక్క తిప్పుకోకుండా చెబుతూనే ఉంటారు. సైబర్ నేరగాళ్ల దగ్గర అన్ని వివరాలున్నాయి. ఆధార్ కార్డులతో సహా అన్ని డార్క్ వెబ్సైట్ నుంచి తీసుకున్నారు కేటుగాళ్లు. మనకు సంబంధించిన సమాచారం పూర్తిగా చెప్పగలరు. మన వారిని గురించిన సమాచారాన్ని మాటల్లో పెట్టి అన్నీ తెలుసుకుంటారు. తిరిగి అవే మాటలు మనకు చెప్పి భయపెడతారు. ఇప్పుడు కొత్త రకం నేరానికి సైబర్ నేరగాళ్లు తెరలేపారు. మీ పిల్లల్ని కిడ్నాప్ చేశామని, మీ పిల్లలు నేరంలో ఇరుక్కున్నారని, మీ పిల్లలపై హత్యానేరం మోపబడిందని, డ్రగ్స్ దొరకాయని రకరకాల కథలు చెబుతారు. ఇలా రకరకాల కారణాలు చెప్పి తల్లిదండ్రుల్ని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు కనీసం మన పిల్లలకి లేదా మన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అది కూడా చిన్న చితక అమౌంట్ కాకుండా లక్షలు, కోట్లల్లో డబ్బులు నొక్కేస్తున్నారు. పిల్లల పేరు చెప్పి తల్లిదండ్రులను ట్రాప్లోకి లాగుతున్నారు. మీ పిల్లలు ఏడుస్తున్నారంటూ కొన్ని వాయిస్లు వినిపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో వాళ్ల మాటల్ని కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మన పిల్లలు పోలీసుల అదుపులో ఉన్నారని అంటే ఎవరికైనా భయం వేస్తుంది. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు లక్షలు కొట్టేస్తున్నారు. అయితే ఇలా భయభ్రాంతులకు గురి చేసే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. నేరం చేసిన వాళ్ళని తప్పిస్తామంటూ ఎవరు కూడా పోలీసులు ఫోన్ చేసి బంధువులకు సమాచారం ఇవ్వరని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే టెన్షన్ పడకుండా వెంటనే మన కుటుంబ సభ్యులకు లేదా మన పిల్లలకు ఫోన్ చేసి నేరుగా మాట్లాడాలని అధికారులు సూచిస్తున్నారు. నేరం చేయలేదని నిరూపించుకోవాలంటే ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఖాతాలోకి మీ సొమ్మునంతా బదిలీ చేయాలని చెబుతారు. నేరంలో మీరు ప్రమేయం లేదని తేలితే డబ్బు తిరిగి బదిలీ చేస్తామని నమ్మబలుగుతారు. అప్పటికే నేరస్తుల మాయా వలయంలో చిక్కుకున్న బాధితుడు ఇటు బెదిరింపులకు భయపడి కేసు కావద్దనే ఆలోచనలోకి తీసుకువెళ్తారు. దీంతో మూడో కంటికి తెలియకుండా తన ఖాతాలోని సొమ్మును వాళ్లు సూచించిన ఖాతాలోకి జమ చేసేందుకు సిద్ధపడతారు. బ్యాంకుకు వెళ్లి మరీ తన ఖాతాలోని నగదు, ఎఫ్డీలు, షేర్లు, ఇలా మొత్తం సొమ్మును నేరస్తులు సూచించిన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. నిమిషాలు, గంటలు, రోజుల తరబడి ఇలా నేరస్తులు చెప్పినట్టల్లా తలుపుతూ యావదాస్తి సమర్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. బాధితులు ఎంత జరుగుతున్నా ఈ విషయాన్ని ఎవరితో పంచుకోవడం లేదు. చివరకు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పడం లేదు. అలా వారు ఎవరికీ చెప్పకుండా కట్టడి చేయడమే సైబర్ నేరస్తుల వ్యూహమని ఈ తరహా కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటున్నారు. మీ పిల్లల్ని లేదా మీ కుటుంబ సభ్యులు వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తారు అనమాట. డార్క్ వెబ్ లో మన కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. ప్రజలకు ఫోన్ చేసి మీ యొక్క కూతురు లేదా పిల్లవాడి పేరు డైరెక్ట్ చెప్పేస్తారు అనమాట. కాలేజీకి వెళ్ళాడా, ఇంట్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆ పేరు చెప్పేసరికి మనం కొత్త వాళ్ళ పేరు చెప్పేసరికి మనం తప్పకుండా ఆశ్చర్యపోతాం. ఒక రకమైన భయాందోళనకు కూడా గురి అవుతాం. వాళ్ళు ఏం చేస్తారంటే మీ డాటర్ లేదా మీ కొడుకు లేదా మీ బంధువు మా కస్టడీలో మేము కిడ్నాప్ చేసాము, మేము డబ్బులు ఇస్తే వదులుతాము, ఈ అకౌంట్ కు డబ్బులు పంపండి అంటే దాన్ని కూడా పంపిన వాళ్ళు.
మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందిస్తే తమ డబ్బును కాపాడుకోవచ్చు. అందుకు గోల్డెన్ అవర్ చాలా కీలకం. సైబర్ నేరం జరిగిన తర్వాత వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల సొమ్ము సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడవచ్చు. డబ్బు పోగొట్టుకున్న తర్వాత వెనువెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 నెంబర్కు సమాచారం ఇవ్వడంతో తగిన పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా సైబర్ క్రైమ్ పోర్టల్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ నేరగాళ్ల చేతిలో వివిధ రూపాల్లో మోసపోతున్న బాధితులు తమ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కట్ కాగానే ఎంతో కంగారు పడుతూ ఉంటారు. ఈ కంగారులో వారు వెంటనే బ్యాంకులకు పరిగెత్తుతున్నారు. బ్యాంక్ అధికారులు ఈ విషయం పోలీసులకు చెప్పాలి అనడంతో అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు. అక్కడ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడం, పోగొట్టుకున్న డబ్బు మొత్తాన్ని బట్టి ఆ కేసు ఎవరి పరిధిలోకి వస్తుందన్న వివరాలు సేకరించేటప్పటికే ఎంతో సమయం వృధా అవుతుంది. సైబర్ నేరగాలు కూడా గురి చూసి మరీ సెలవులు వీకెండ్స్లోనే ఎక్కువ కొల్లగొడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అయితే విషయం పోలీసుల వరకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. అందుకే ఇంత టెన్షన్ పడే కంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే ఈ ప్రయాసంతా పడనక్కర్లేదు. పైగా 24 గంటల పాటు అందుబాటులో ఉండే సిబ్బంది వెనువెంటనే డబ్బును కాపాడేందుకు చర్యలు తీసుకుంటారు. కొన్నిసార్లు నంబర్ వెంటనే కలవకపోతే నేరుగా సైబర్ క్రైమ్ పోర్టల్లోనూ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.